ఆర్సీ న్యూస్ కి స్వాగతం. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లాలోని నర్సాపూర్ పట్టణంలోని పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు ఆయుధాల వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు తమ పోలీసులో వినియోగించే ఆయుధాలు ఉపయోగించే విధానం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ టియర్ గ్యాస్, బాంబ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్స్, రైఫిల్, గన్ వంటి ఆయుధాలను వినియోగించే విధానం, వాటి ప్రాముఖ్యతను, ఆయుధాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సిఐ జనారెడ్డి, ఎస్ఐ జగన్నాథం, పోలీసు సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ అవే. ఇవేమో బాంబ్ స్క్వాడ్స్, అవి చూడడానికి భూమిలో ఉంటే చెక్ చేస్తూ ఉంటారు. మనం టీవీలో చూస్తూ ఉంటాం, సినిమాలో ఇట్లా ఎక్కడుంది మినిస్టర్లు వాళ్ళు ఇట్లా చూస్తాం. తర్వాత వీళ్ళెంబడి కుక్కలు కూడా ఉంటాయి, డాగ్స్ ఉంటాయి, అవి కూడా చూస్తాయి అనమాట. ఇవన్నీ ఇది ఇట్లా చేయడానికి మనం ఫంక్షన్లో పెద్ద పెద్ద ఫంక్షన్లలో పోతాం కదా, అట్లా పోయినప్పుడు మన దగ్గర ఏమన్నా పెట్టుకుని వచ్చినామా అని అది చూస్తాను అనమాట, చెక్ చేస్తాం. ఇదేమో కింద మీద ఎక్కడున్నా చూస్తుంది, అద్దంలో కనిపిస్తుంది అనమాట. చూస్తే నా దగ్గర కనబడుతుంటుంది. అదేమో లైట్ తెలుసు, అది పెద్ద లైట్ దూరం దాకా పోయి ఎంతమంది అని ఉండండి 2 కిలోమీటర్ల వరకు ఫైర్ చేస్తారు. 2 కిలోమీటర్స్ అంటే ఇక్కడ ఇది కొత్త లేటెస్ట్. వీటన్నిటి గురించి నాకు అంతా తెలియదు, ఎందుకంటే మేము వీడు ఉంటాం కదా, వీళ్ళకంతా దీన్ని అన్ని తెలుసు అనమాట. ఎట్లా పెడతారు, ఏం చేస్తారు, ఎట్లా కొడుతుంది, ఇవన్నీ దీంట్లో ఏముంటుంది వీళ్ళందరికీ తెలుసు అన్నట్టు. అందుకే నేను ఫస్ట్ మీకు ఇన్స్ట్రక్షన్ చేస్తాను. టియర్ గ్యాస్ అంటే ఇప్పుడు ఏదైనా పెద్ద గుంపు కానీ గవర్నమెంట్ ప్రాపర్టీ ఎవరైనా వచ్చి అంటే పబ్లిక్ కానీ మొత్తం గుమ్ము కూడి పబ్లిక్ ఖరాబ్ చేస్తుంటే వాళ్ళ మీద ఉపయోగించడానికి అంటే పారిపోవడానికి ఉపయోగిస్తారన్నమాట. అంటే ఇది గ్యాస్ ఫైర్ చేస్తే కండ్లకు మంట వాళ్ళు అక్కడ నుంచి పారిపోతారు. ఒకవేళ అట్లాంటిది ఏదైనా మళ్ళీ పారిపోలేదు అనుకో, ఇది ప్లాస్టిక్ బుల్లెట్స్ అన్నట్టు. ఈ బుల్లెట్ తోటి ఫైర్ చేస్తారు, కాళ్ళకు కొడతారు అంతే. కాళ్ళకు కొడితే అప్పుడు అన్నీ వెళ్ళిపోతారు. ఇది ప్లాస్టిక్ ప్లేట్స్ పెట్టి ఫైర్ చేస్తారు అన్నట్టు ఒక్కొక్కటి. ఇది ఆగండి పారిపోవడానికి. ఇదేమో 303. ఇది ఫస్ట్ మన సెకండ్ వార్ వెపన్ అప్పట్లో యూజ్ అవుతుంది. నంబర్ 1 ఇది 303. ఇది 12 బోర్ పంప్ యాక్షన్. ఇది ఎందుకు అంటే 4 రౌండ్లు పడతాయి. ఇప్పుడు ఎక్కడైనా వేటకి వెళ్ళినా కానీ దేనికన్నా వెళ్ళినప్పుడు సెక్యూరిటీ పర్పస్, పర్సనల్ సెక్యూరిటీ వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంటుంది. ఇది ఎస్ఎల్ సెల్ఫ్ లోడ్ రైఫిల్. ఇది ఏంటంటే వార్ అయ్యేటప్పుడు ఒక్కొక్క రౌండ్ ఫైర్ చేస్తుంది, ఒక్కొక్క రౌండ్ ఫీడ్ చేసుకుంటా ఫైర్ చేస్తుంది. ఇదేంటంటే 20 రౌండ్లు ఒకటేసారి పెట్టేసి ఒక్కసారి కాక్ చేస్తే 20 రౌండ్ల వరకు మళ్ళీ కాక్ చేసే అవసరం లేదు. సెల్ఫ్ లోడ్ అంటే అదంతా అదే లోడ్ అయిపోతూనే ఉంటుంది. 20 రౌండ్ల వరకు ఫైర్ చేయొచ్చు దీంతో. లాంగ్ రేంజ్ ఎంత రేంజ్, ఎంత డిస్టెన్స్ లో పోతుంది చెప్పండి సార్. అది కూడా సుమారుగా ఎంత 300 వరకు 800 వరకు 300 వరకు ఎఫెక్టివ్ ఉంటుంది. మీటర్స్ 300 అనుకున్నది ఇన్సాస్ వెపన్. ఇది ఇందులో కూడా 20 రౌండ్లు పడుతుంది. అయితే ఇది ఏంటంటే సింగిల్ షాట్, ఒక రౌండ్ ఫైర్ అవుతుంది. బరస్ట్ అంటే మొత్తం ఫైర్ కాదు, 3 రౌండ్లు ఫైర్ అవుతాయి. అంటే ఆమ్యునేషన్ ఆపడానికి, ఎక్కువ వేస్ట్ కాకుండా చూడడానికి ఇది కనుగొన్నారు ఇండియన్ ఆర్మీ. ఎట్లా ఫైర్ అవుతుందో సింగిల్ ఫైర్ అవుతుంది, ఆటోమేటిక్ ఫైర్ అవుతుంది. అంటే ఇదేంటంటే ఒక్కసారి ఇట్లా ట్రిగర్ ఒత్తి పట్టుకుంటే ఉన్న రౌండ్ అన్నీ ఒకటేసారి సెకండ్లలో కాల్ అయిపోతాయి అన్నమాట. అంటే కొంతమంది గుంపు వచ్చేసాను అనుకో ఎనిమిస్, అప్పుడు ఒకటేసారి ఇట్లా కొట్టేస్తే ఆటోలో ఫైర్ అయిపోతాను. ఇక్కడ ఇలా 12 రౌండ్లు పడతాయి కానీ 10 పెడతాము. ఇది వెయిట్ ఎక్కువ. అయితే దానికి బదులుగా ఇప్పుడు లేటెస్ట్ తీసారు అల్కగా, ఇందులో 17 రౌండ్లు పడతాయి. 15 రౌండ్లు పడతాయి. ఇది గ్లాక్ పిస్తోల్ అంటారు. ఇదేమో 9mm పిస్తోల్. ఇది కూడా 9mm కానీ ఇది లేటెస్ట్ మోడల్, ఇది ఓల్డ్ మోడల్. రియల్ పిస్తోల్ అంటారు, విజువల్ లైట్ పిస్తోల్. ఎవరన్నా తప్పిపోయినా, అడవులలో తప్పిపోతారు కదా, ఎప్పుడైనా పోతే అడవులలో తప్పిపోతే దారి దొరకదు. దారి దొరకనప్పుడు ఏం చేస్తారంటే
ఫలానా ఏరియాలో ఉన్నారు అంటే మేము పోయి దీన్ని లైట్ కొడతాం, పైన రెడ్, గ్రీన్, వైట్ కొట్టినప్పుడు మీరు చూసిరనుకో పైన కనపడతాయి కదా లైట్స్, ఆ లైట్ అరే అక్కడి నుంచి ఏదో ర్యాకెట్ వచ్చింది అంటే అక్కడ ఎవరో ఉన్నారు అని డైరెక్షన్ మీరు అక్కడ రోడ్ దొరకకపోయినా అక్కడ వెళ్తారు. హెలికాప్టర్స్ దిగుతాయి కదా హెలికాప్టర్స్, ఇప్పుడు నర్సాపూర్ చుట్టుముట్టు తిరుగుతుంది, ఏడ దిగాలి తెలియదు, గ్రౌండ్ పైనకి పెద్ద కనపడదు, చిన్న కనపడుతుంది. కాబట్టి ఈ లైట్ కొట్టినప్పుడు అరే ఇక్కడ దిగేది ఉన్నది కాబట్టి వాళ్ళు అక్కడ దిస్తారు, హెలికాప్టర్ దించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది కార్బన్ మిషన్ దాన్ని, ఇది ఇలా 34 రౌండ్స్ పడతాయి. ఇది గన్మెన్స్ కానీ అంటే ఇది సిక్యూబీ వెపన్ అంటే షార్ట్ ఇట్లా దగ్గర పెట్టి ఫైర్ చేయొచ్చు, లాంగ్లో పెట్టి ఫైర్ చేయొచ్చు. ఎట్లనే స్టూడెంట్స్కి అవేర్నెస్ ఇవ్వడానికి ఈ కార్యక్రమం అనేది నడుస్తుంది. అయితే ఈరోజు మేము దీంట్లో భాగంగా ఏంటంటే బాంబ్ స్క్వాడ్ గురించి, ఇది డిఎస్ఎండి, డీప్ సర్చ్ మెటల్ డిటెక్టర్. అయితే మనం వెపన్స్ గురించి మాట్లాడినప్పుడు వెపన్స్లో బుల్లెట్స్ ఎన్ని ఉంటే అంతమంది చనిపోతారు, కానీ ఇందులో ఏంటంటే ఒక బాంబు ఇక్కడ వేలిందంటే ఈ మొత్తం మంది చనిపోతారు. కౌంట్ అనేది అన్కౌంట్ ఉంటుంది అన్నమాట. అంటే వెపన్స్ కన్నా కూడా బాంబు వల్ల క్యాజువాలిటీ అనేది ఎక్కువ జరుగుతుంది. సో అందువల్ల మనం దీని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు భూమిలో ల్యాండ్ మైన్ పెడతారు, ల్యాండ్ మైన్ అంటే బాంబులో ప్రతి బాంబులో కూడా మెటల్ అనేది ఉంటుంది.